అందరికీ నమస్తే. వీటీవీ వాయిస్ వారిది పొలిటికల్ ఛానల్కు స్వాగతం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 200కు పైగా స్థానాల్లో పోటీల్లో నిలిచిన జనసేన పార్టీ ఎట్టకేలకు బోని కొట్టింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో జనసేన పార్టీ అభ్యర్థి హోరాహోరీగా జరిగిన 14వ వార్డు ఎన్నికల్లో సమీప అభ్యర్థిపై విజయం సాధించారు. దీంతో జనసేన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. తెలంగాణ గడ్డపై మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన జనసేనకు కీలక విజయంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా పాల్గొనకపోయినప్పటికీ స్థానిక నాయకత్వం, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చేసిన కృషి ఈ విజయానికి దోహదపడుతోంది. ముఖ్యంగా యువత, మార్పు కోరుకునే ఓటర్లు జనసేన వైపు మొగ్గు చూపడం ఈ ఫలితంతో స్పష్టమైంది. ఈ విజయం నేరేడుచర్ల పరిధిలోని జనసేన కార్యకర్తల్లో కొత్త ఉత్తేజాన్ని నింపింది. తెలంగాణలో బలపడాలని చూస్తున్న జనసేనకు ఈ వార్డు విజయం ఒక మంచి ఆరంభమని చెప్పుకోవచ్చు. సో అయితే తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ లో జనసేన బోని అయితే కొట్టింది. దీని గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో అవడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.